విజయవాడ ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదని పేర్కొన్నారు. టీడీపీ సమాచారాన్ని వైసీపీకి చేరవేయడమే పనిగా నాని పని చేశాడన్నారు. జిల్లాలో కరువు కబళించిందని ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వర్షాభావ పరిస్థితులతో రైతులు పూర్తిగా నష్టపోయారని కొంతమంది రైతులున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని భక్తుల ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. పలమనేరు నూతన మున్సిపల్ కమిషనర్ గా ఎన్వి రమణారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో కడప డిప్యూటీ కమిషనర్ గా పనిచేసి బదిలీపై పలమనేరు మున్సిపల్ కమిషనర్ గా వచ్చారు. ఆడుదామాంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందించారు. ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో నిర్మాణాలు ఆపాలని తిరుపతి క్రీడాకారుల పూర్వ విద్యార్థుల తరపున టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సత్తెనపల్లి మండలంలోని తొండపి గ్రామంలో జరిగిన సంఘటన కన్నాపై దాడి కాదని, ఇది వైసీపీ, టీడీపీ ఇరు వర్గాల పరస్పరం దాడి చేసుకున్నాయని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కొరిసపాడు మండలం మేదనమెట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇచ్చారు. కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. బల్లికురవలోని మండల పరిషత్ కార్యాలయం నందు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల యుద్ధానికి వాలంటీర్లు సహకరించాలన్నారు. పెదచెర్లోపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు అందే విధంగా చూస్తానని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రకటించిన ప్రైజ్ మనీ విజేతలకు ఇవ్వాలని క్రీడాకారులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రకటించిన నగదుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న నగదు బహుమతిని కలిపి ఇవ్వాలంటూ క్రీడా జట్లు నిరసన వ్యక్తం చేశాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు పాపాల పెద్దిరెడ్డికి ఎంత మాత్రం లేదని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పత్తికొండలో జగనన్న సురక్ష 2వ విడత వైద్య శిబిరాన్ని గ్రామ సచివాలయం 5లో నిర్వహించారు. రోగుల్ని పరీక్షించి మందుల పంపిణీ చేశారు. నల్లమల్లోని రుద్రకూడూరు క్షేత్రానికి వెళ్లే భక్తుల నుండి 300 రూపాయల చొప్పున వసూలు చేయడం ఏమిటని శివస్వాములు ధర్నాకు దిగారు. అటవీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆత్మకూరు, నంద్యాల రోడ్డుపై శివస్వాములు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోడుమూరు సీఐ మున్సూరుద్దీన్ సూచించారు. కోడుమూరులోని స్నేహ వినాయక కళ్యాణ మండపంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై మండల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కెఏ నాయుడు అన్నారు. పలు కేసుల్లో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 31న జరిగే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మాధవీలత ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో ప్రతి ఇంటికి వెల్లంపల్లి శ్రీనన్న పాదయాత్ర కార్యక్రమం జరిగింది. మరో పర్యాయం జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.
మామిడికుదురు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జీవన్ మిషన్ పథకంలో భాగంగా 2వ దశ పనులు ప్రారంభించుటకు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు భూమి పూజ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజలంతా మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలియజేశారు. తదుపరి మహిళా సంఘాలకు పొదుపు చెక్కును పంపిణీ చేశారు. నగరంలో దోమల సమస్య, కుక్కల బెడద, తాగునీరు సమస్యలకు పరిష్కారం చేయాలని సిపిఎం, టీడీపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషి తెలిపారు. తల్లికి న్యాయం చేయనోడు ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.